ఎప్పుడూ ఒకేలాంటి పచ్చళ్ళు కాకుండా ఇలా రాజస్థాన్ స్టైల్‌లో రసంకి చట్నీ ట్రై చేయండి. పుల్ల పుల్లగా, కారం కారంగా నోటికి చాలా బావుంటుంది. ఎక్కువ టైం కూడా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. ఫస్ట్ అయితే రోట్లో ఒక 25 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని, మన రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు, స్పూన్ దాకా కారం వేసుకొని, ఒక హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని మెత్తగా ఇలా రోట్లో బాగా మెత్తగా పేస్ట్ లాగా నూరుకోవాలన్నమాట. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ దాకా ఆవాలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి అలా తాలింపు పెట్టేసుకున్నాక మనం ముందుగా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, వెల్లుల్లి పేస్ట్, ఆ పేస్ట్ వేసేసుకొని అలా కలిపేసుకొని ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కొంచెం మిక్స్ చేసుకున్నాక 1 లెమన్ దాకా స్క్వీజ్ చేసుకొని వేసేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా మగ్గిచ్చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసుకోండి.